యాక్టర్, క్యారెక్టర్, నటుడు, పాత్ర. 6. నైతికమైన లక్షణాలు, మోరల్ ట్రైట్స్. పాత్ర నిర్ణయాలు, డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు ఆ విధానములో నైతిక లక్షణాలు, మోరల్ ట్రైట్స్ కలిగి ఉంటాయి. సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు సత్యమునకు కట్టుబడి ఉన్నాడు. హరిశ్చంద్రుని పాత్ర చిత్రణలో నీతి విషయం, మంచి శీల ప్రవర్తన గురించి ప్రస్తావిస్తాము. మీ పాత్ర జీవితాశయం గురించి చేసే మీ ఆలోచనే పాత్ర నీతిని కేంద్రీకృతం చేస్తుంది. జీవితాశయం దాన్ని సాధించే సాధనం. వీటికి నీతే ఆధారం. గురజాడ వెంకటప్పారావు కన్యాశుల్కం నాటకంలో సౌజన్యారావు పాత్ర నైతిక విలువలు గల పాత్ర. 7. పాత్ర చిత్రణ క్రమము లేక పరిమితి. ఎకానమీ ఆఫ్ క్యారెక్టరైజేషన్. పాత్ర చిత్రణలో 4 దశలను పరిశీలించాం. అవి ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. వాటిని కలిపి పెట్టిన వాదాన్ని బట్టి నాటక ప్రయోజనం, నాటక ధర్మం ప్రతిబింబిస్తుంది. ఆస్కార్ బ్రూకెట్ చెప్పినట్లు, నాటకర్త ఈ 4 దశలలో దేనినో ఒకదాన్ని ప్రాధాన్యం ఎంఫసైజెస్ ఇవ్వవచ్చును. కొంతమంది రచయితలు పాత్రల శారీరక లక్షణాలు, ఫిజికల్ ట్రైట్స్కి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మానసపరమైన లక్షణాలు, సైకలాజికల్ ట్రైట్స్, నైతికమైన లక్షణాలు, మోరల్ ట్రైట్స్కు ఏకాగ్రత చూపుతారు. మరికొంతమంది నాటకకర్తలు ఆకారమును, సాంఘిక స్థితిని ఎక్కువగా వర్ణిస్తారు. పాత్ర చిత్రణ పరిపూర్ణంగా లెక్క పెట్టాలంటే కేవలం లక్షణాలను జాబితా రాసిన, పాత్ర చిత్రణ దశలు రాసినా సరిపోదు. ఏ విధంగా పాత్ర పనిచేస్తుంది అని ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు, భోజనానికి లేవండి అని ప్రకటించే పాత్ర మనసు తెలుసుకోవలసిన పని లేదు. ఆ పాత్ర చిత్రణకు వివరాలు ఇవ్వటం అనవసరం. కానీ ప్రధాన పాత్రల గురించి లోతుగా అధ్యయనం అవసరం కాబట్టి వివరాలు ఎక్కువగా ఇవ్వాలి. ప్రతి పాత్ర చిత్రణకు తగిన సంపూర్ణ సమాచారము నాటకం మొత్తంలో ప్రతి దృశ్యంలో పాత్రల అవసరాలను బట్టి విశ్లేషించి నిర్ణయించుకోవాలి. పాత్ర చిత్రణకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే షీ నీడ్స్ టు బీ ఇవ్వాలి అని మనిషి భోజనాలకు పిలిస్తే ఆ పాత్రను లేడీ మ్యాక్బెత్ అంతగా చిత్రణ చేయకూడదు కదా. పాత్ర చిత్రణ పరిధులను అర్థం చేసుకోవటానికి మరియు వాటిని పూర్తిగా నింపటానికి సంబంధము లేని, అసంగతమైన వివరాలు ఇవ్వకుండా అస్పష్టతను పోగొట్టి నాటక ప్రయోజనం, పాత్ర చర్యలు బట్టి స్పష్టమైన రేఖాచిత్రాన్ని రూపొందించాలి. అదే మనం కల్పించుకున్న పరిమితి, ఎకానమీ.
చదరంగం ఆటలో ఒక ఎత్తు తప్పు వేస్తే ఆట పోయినట్లే. అదేవిధంగా ఏ ఆటలు ఆడేవారినైనా మీరు గమనించవచ్చు, ఏ ఒక్క అనవసరమైన కదలికతో శక్తిని దుర్వినియోగం చేసుకోరు, కాలాన్ని వృధా చేసుకోరు. అందుకే గొప్ప ఆటగాళ్ళయ్యారు. నేను చదరంగంలో మంచి నేర్పరిని, ఇంజనీరింగ్ కాలేజీలో విన్నర్ని. విద్యార్థులందరికీ నేను మంచి ఆటగాడినని తెలుసు. కానీ మొట్టమొదటి వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు ఆట మొదట్లోనే అరడజను ఎత్తుల్లోనే ఒక తప్పు ఎత్తు వేశాను. ఆట జయించడం కష్టమని తేలిపోయింది. నవ్వుతూ ఉండే నేను మొహం మీద నవ్వు పోయింది. గంభీరం చోటు చేసుకుంది. సీరియస్గా ఆడటం జరిగింది. డ్రానైనా చెయ్యాలని తలచాను. కానీ ప్రత్యర్థి ఆట ముగియకుండానే రిజైన్ చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. అతని స్థితి బాగానే ఉంది. తర్వాత తెలిసింది, ఆయన మీద అభిమానంతో ఆట వదులుకున్నట్లు. తర్వాత అందరి మీద అన్ని ఆటలు గెలిచి పొందిన బహుమతిని ఆ వ్యక్తికి ఇచ్చి నేను తృప్తిపడ్డాను. ఆటల్లో ఎకానమీ ఆనాడే తెలిసి వచ్చింది. అలాగే నాటకాల్లో కూడా ఎకానమీని పాటించాలి. బహుపరాక్. మరికొన్ని విషయాలు మరో భాగం.